కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రోడ్డెక్కారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కర్నూలు నగరంలోని ఓ పత్రికా కార్యాలయం వద్ద కోళ్లతో నిరసన వ్యక్తం చేశారు. శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నందున తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు రాతలు రాస్తున్నారని ఆరోపించిన భూమా అఖిలప్రియ ఇలాంటి అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు కూడా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఆళ్లగడ్డలో అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటున్న భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. సాక్షి ఆఫీస్ దగ్గర అయితే నిరసన వ్యక్తం చేస్తున్న భూమా అఖిలప్రియ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మేడం ఇక్కడ సాక్షి ఆఫీస్ దగ్గరికి ఒక మీడియా పాయింట్ కాడికి వచ్చి మీరు ధర్నా చేస్తున్నారు. ఏ విధంగా, ఎందుకు ధర్నా చేయాలి? మేము ధర్నా చేయట్లేదండి, కోళ్ళు ధర్నా చేస్తున్నాయి. కోళ్ళు ధర్నా చేస్తుంటే మద్దతు తెలుపడానికి మేము వచ్చినాం. కోళ్ళని అడగాలి ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారని. కోళ్ళని అరుస్తున్నాడు. వాళ్ళ శవాల పైన రాజకీయాలు చేస్తున్నారంటే అందుకు కోళ్ళు అరుస్తున్నాయి. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే మేము వాళ్ళకి సపోర్ట్గా వచ్చినాం. మేడం ఇప్పుడు ఎక్కడ ఈ కర్నూలు జిల్లాలో ఎక్కడా లేని వాగ్వాదాలు ఆర్లగడ్డ నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. ఒక కేసు కెనాల్ కావచ్చు, తర్వాత డైరీ కావచ్చు. అదేవిధంగా దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ఆర్లగడ్డలో ఏం జరుగుతుంది? ఆర్లగడ్డలో అభివృద్ధి జరుగుతుంది, ఆర్లగడ్డలో డెవలప్మెంట్ జరుగుతుంది, ఆర్లగడ్డలో మార్పు కనిపిస్తుంది, ఆర్లగడ్డలో ప్రాజెక్టులు రాబోతున్నాయి, ఆర్లగడ్డలో సోలార్ ప్లాంట్ వచ్చింది, ఆర్లగడ్డలో రోడ్లు వేయించినాము, ఆర్లగడ్డలో 30 పడకల హాస్పిటల్ నుంచి 100 పడకల హాస్పిటల్ మారబోతుంది. ఆర్లగడ్డలో ఈరోజే 25 కోట్ల రూపాయలు టెంపుల్ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆర్లగడ్డలో వచ్చే రోజుల్లో రోప్వే రాబోతుంది. ఆర్లగడ్డలో వచ్చే రోజుల్లో కేసీ కెనాల్ తెలుగంగా ప్రాబ్లమ్స్ లేకుండా రైతులకు నీళ్లు రాబోతున్నాయి. ఇవి ఆర్లగడ్డలో జరుగుతున్నాయి. ఇంకా నీ ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్తా. ఇది ఆర్లగడ్డలో జరుగుతుంది. కానీ ఆర్లగడ్డలో ఇది కాకుండా ఇది చూపిస్తే మీకు టీఆర్పీ రేటింగ్లు రావు. మీరేం చేస్తారు? ఆర్లగడ్డలో బాంబులు, ఆర్లగడ్డలో దౌర్జన్యాలు, ఆర్లగడ్డలో ఏవో జరిగిపోతున్నాయి అంటే అప్పుడు బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు. అది ఆర్లగడ్డ బయట చూపించే ప్రొజెక్షన్. ఆర్లగడ్డలో ఈరోజు కేసీ కాలువ కావచ్చు, తెలుగంగ కావచ్చు, ఎస్ఆర్బి కావచ్చు, కుందు కావచ్చు, ఏ ప్రాజెక్టుల కింద అయితే నీళ్లు రావట్లేదని రైతులు గతంలో మొత్తుకున్నారో ఆ రైతుల సమస్యలు తీర్చడానికి మేము ఎంత దూరమైనా వెళ్తామనే సంగతి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది మా రైతులకి, మా కార్యకర్తలకి, నాకు ఓట్లు వేయని వాళ్ళకు కూడా తెలుసు. నేను నీళ్ళు తెప్పిస్తాను, ఆ నమ్మకం నా మీద ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, పదవి ఉన్నా లేకపోయినా నీళ్ళు తెప్పిస్తాననే నమ్మకం నా మీద, నా ప్రజలకి ఉంది. రెండోది, ఆర్లగడ్డలో ఏదో జరిగిపోతుందనేది మీడియా సృష్టించకపోతే ఆర్లగడ్డలో అసలు న్యూసే లేదు. పక్క తాలూకాలో ఇప్పుడు కూడా పక్క తాలూకాలో మంటలు జరిగినాయి, దాని గురించి మీరు ఎవరు మాట్లాడరు. ఆర్లగడ్డలో చీమ చిటుక్కు అంటే ఎందుకు చిటుక్కు అయింది, ఇట్లాగే ఎందుకు చిటుక్కు అనింది అనేది మాట్లాడతారు. సో ఆర్లగడ్డకి ఇప్పుడే కాదు, మీడియా అట్రాక్షన్ అనేది భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆర్లగడ్డ అంటే గుర్తింపు ఉంది. ఆర్లగడ్డ అంటే మీడియాకి అదొక స్పెషల్ ఫోకస్ ఉంటుంది. బట్ ఆర్లగడ్డలో ఇందాక చెప్పినట్టు ఇవి జరిగేది. ఇప్పుడు ఏదైతే మా మీద జరుగుతున్నాయో అది జరగకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కొట్లాడింది, పోరాటాలు చేసినాము, జైలుకి పోయినాం, కేసులు వేయించుకున్నాం, అన్ని విధాలుగా పోరాటాలు చేసి ఈరోజు నిలబడినాం. కాబట్టి మా వల్ల అఖిలప్రియ గెలిచిందనే కార్యకర్తలకి తప్ప చెప్పుకోవడానికి ఎవరికి హక్కు లేదు. ఎవడైతే మోసం చేసి పోవాలనుకున్నారో అందరు పోయినారు. నా వెంట నిల్చుంది నా కార్యకర్తలు, నా ప్రజలు తప్ప ఎవడు లేదు. సో అటువంటి వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఆ అఖిలప్రియని ఎట్లా టార్గెట్ చేయాలంటే ఇట్లాంటి న్యూస్లు రాయాలి కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సాక్షి పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో? చూడండి, సాక్షి పైన మేము లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాం. ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు పెట్టినాం, దాని మీద లీగల్ యాక్షన్ మేము తీసుకున్నాం. మేము లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని ఇంకా టార్గెట్ చేయడానికి తప్పుడు రాతలు రాస్తున్నారు. సో ఈ తప్పుడు రాతలు అన్నిటికీ కూడా వాళ్ళు ఎన్నిసార్లు రాస్తే మేము అన్నిసార్లు కోర్టుకు పోతాం. తిరగాల్సిన వాళ్ళు మేము కాదు, ఆ సంగతి వాళ్ళు చేయాలి. ఎక్కడైనా ఏదైనా ఒక్కటైనా నిరూపిస్తే నేను ఇందాక చెప్పినట్టుగా కూడా నేను బయటకు వచ్చి అపాలజైజ్ చేయడానికి కూడా రెడీ. చెప్పండి మేడం, ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు, మీరు వారికి కౌంటర్ ఇస్తున్నారు. ఇది ఘర్షణ ఇలాగే కొనసాగుతూనే ఉంది. కానీ దానికి వాళ్ళు కౌంటర్ ఆపట్లేదు, మీరు చెప్పడం ఆపట్లేదు. ఈ వాతావరణం వల్లనే మీడియా మీ ఆర్లగడ్డలో ఫోకస్ అవుతున్నదని. సో వైసీపీ నాయకులు టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి. మరి వైసీపీ వాళ్ళని
టైం వేస్ట్ చేసుకొని నోరు పాడేసుకొని ఊరికే హడావిడి చేయడం వల్ల నా ఎన్నికలకి ముందు కూడా నా గురించి చాలా మాట్లాడినారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలా, వాళ్ళని కొట్టినాం, వీళ్ళని కొట్టినాం, వాళ్ళ దగ్గర దౌర్జన్యం చేసినాం. ఏమైంది? టికెట్ రాదన్నారు, టికెట్ వచ్చింది. గెలవమన్నారు, గెలిచినాము. మీరు ఎంత నా గురించి మాట్లాడి ఇచ్చేస్తే నేను అంత ఎదుగుతా. అందుకే వైసీపీ నాయకుల్ని టైం వేస్ట్ చేసుకోవద్దని మీరు చెప్పండి, వాళ్ళకి సలహా చెప్పండి. కేసీ కెనాల్ వాటర్ సమస్య గురించి ఇప్పుడు మీరు పరిశీలించారు పూర్తిగా. దాని గురించి రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి సహకారం అందవచ్చు ఈ ఖరీఫ్ పంటలలో, రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి సహకారం అందవచ్చు ఈ ఖరీఫ్ పంటలలో, ఏ విధంగా ఎన్ని రోజుల వరకు వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? కేసీ కెనాల్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి రిజర్వాయర్ లేదు. కేసీ కెనాల్ రైతులని కాపాడాలని గతంలో కూడా నేను ఎన్నో సందర్భాల్లో ప్రతి చోట కూడా నన్ను చూస్తే మంత్రులకు అందరూ గుర్తొచ్చేది నీళ్ళు. అమ్మ నీళ్ళు వచ్చినాయమ్మా, నీళ్ళు వచ్చినాయమ్మా, నీళ్ళమ్మ, ఇదే మాట్లాడుతున్నానంటే దానికి ప్రాధాన్యత నేను గతంలో కూడా అసెంబ్లీలో టైంలో కూడా ఇప్పటికి 3 సార్లు 4 సార్లు 5 సార్లు మాట్లాడినాను. 5 సార్లు మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు 5 సార్లు కూడా నీళ్ళ గురించే మాట్లాడినా. నీళ్లు పుష్కరంగా ప్రాంతాల్లోకి వస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది, ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తాయి, ఆటోమేటిక్గా రైతులు బాగుపడతారు, ఎకానమీ పెరుగుతుంది, అన్ని విధాలుగా బాగుపడతారు. ఇది జరుగుతున్న పరిస్థితి. అఖిలప్రియ గారు అయితే కనుక రాబోయే రోజుల్లో సాక్షి అనుచిత వ్యాఖ్యలపై అయితే పూర్తి చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్న పరిస్థితి, న్యాయబద్ధంగా పోరాడతామని కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా అసెంబ్లీలో కూడా రాకపోవడానికి కూడా పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రాజుతో మస్తాన్.